నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా రాజా. చేతులపై గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రాజా 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 రాజా, రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెలగే, స్వరమే తెలగే. రాజా యేసు రాజా రాజా, యేసు రాజా, నా యేసు రాజా రాజా. మా పరమ తండ్రి అయిన దేవుడా, నీ దాసునిగా కొద్దిసేపు నీ మాటలు మాట్లాడటకు ఈ స్థలంలో మీరు ఇచ్చిన కృపకై వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివయ్యా. ఈ ప్రాంతంలోనైనా నీ దాసుని పరంజ్యోతయ్య గారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ పరిచర్యను నానాటికి ఉజ్జీవింపచేస్తూ నీ దాసుని దాసురాలి ద్వారా మీరు చేయుచున్న నూతనమైన కార్యముల కొరకే, సంఘపక్షాన మీరు కలిగిన ఉద్దేశముల కొరకే నీకు కృతజ్ఞులము నాయన. మీరు మాకు చాలిన దేవుడుగా, నీ దాసుని గణపరిచే దేవుడుగా, ఈ పరిచర్ని వర్ధిలింపచేసే దేవుడుగా, మరి ఒక్కసారి నీ నూతన కార్యముల చేత ఈ స్థలాన్ని ప్రభువా, నీ దాసుని యొక్క పరిచర్య అంతకు మీరు వర్ధిల్లింపచేయబోతున్నందుకు స్తోత్రాలయ్యా. నీ దాసునిగా మాట్లాడుతున్న ప్రతి మాట నీ మాటగా మా నోట వచ్చుటకు సహాయము దయచేయండి. ఎందుకు పనికిరాని పాత్రలమయ్యా, మమ్మల్ని క్షమించండి. నీకు విరోధంగా మా నోటి ద్వారా, మా చూపు ద్వారా చేసిన ప్రతి పాపములు క్షమించండి. కేవలం నీ సేవకునిగా నిలబడుతున్నామయ్యా. మమ్మల్ని వాడుకోండి, పరిశుద్ధాత్మడా వాడుకోండి. ఈ స్థలంలోని బిడ్డలకి ఏ మాట కావాలో ఆ మాట చేత దర్శించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య నామముపేట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మీరు చాలాసేపు నుండి నిలబడి ఉన్నారు కాబట్టి మీ అందరిని కూర్చోబెట్టి నేను ఆరాధన చేశా. ఎలా చేసినా నేనేమంటానంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, మనం ఆయన స్తుతిస్తున్నాం కాబట్టి, ప్రభు ఖచ్చితంగా నీ స్వరాన్ని వింటాడని నమ్మకంతో కనుక, విశ్వాసంతో కనుక నీ నోరు తెరిచి ప్రభుని ఒక్క మాట అడగగలిగితే, ఒక్క మాట చేత స్తుతించగలిగితే, ఆయన నీ ముందు వెంటనే ప్రత్యక్షమవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరమిస్తా అన్నాడు. ఇంకో మాట అంటాడు, నువ్వు నన్ను అడుగు అన్నాడు. అడగమన్నా మొరపెట్టమన్నా ఒకటే పదం, కానీ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క మాట మాట్లాడుతూ చక్కటి విషయాలు దేవుడు చెప్తా ఉంటాడు. ఇది నేను మీతో చెప్తున్న మాట కూడా అదే. మనం వచ్చింది దేవుని దగ్గరికి. చెప్పండి, ఎక్కడికి వచ్చాం మనం? గట్టిగా చెప్పండి. ఇక్కడ మందిరం ఇంకా నిర్మాణం జరగకపోవచ్చును గాక, ఇది ఖాళీ స్థలం అయిపోవచ్చును గాక, కానీ 2-3 ఆయన పేరట ఎక్కడ కూడుకొని ఉన్నా అక్కడ ప్రభు ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రభు మనందరికంటే ముందుగా ఈ స్థలానికి వచ్చాడు. ఈ స్థలము పైన ఆయన సన్నిధిని కృమ్మరించాడు. ఆయన ఉన్నతమైన శక్తి ప్రభావం చేత ప్రజల్ని తాకబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కొద్దిసేపు మీరు వినటానికి ప్రయత్నం చేయగలిగితే, అసలు దేవుడు మనల్ని ఈ లోకంలో లేకపోతే ఈ భూమి పైన ఉంచడానికి కారణాలేంటి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా. చాలా మార్లు చాలా పరిస్థితుల్లో మనం వింటున్నారా, బంధకాల్లో ఉన్నప్పుడు
శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అగ్ని వంటి మహాశ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు విడిపించి తీసుకుని వచ్చాడు. నన్ను కూడా విడిపించి తీసుకొచ్చాడయ్యా అన్నవారు ఎవరుంటో సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఏ శ్రమలు లేవా? మీరు ఈ శ్రమల్లో నుండి ఈ దినాన ప్రభుని నమ్మలేదా? మీ బలహీనతలు బట్టి ప్రభు దగ్గర మీరు రావట్లేదా? మీ అప్పులు బాధల నుంచి మీరు విడిపించబడి ఈ దినాన ప్రభు సందులోకి రావట్లేదా? ఏదో ఒక మేలు చేతే కదా ఈరోజు ప్రభు దగ్గర మనం ఉందే, చెప్పండి. ఏదో ఒక కట్ల నుండి మనం తెంపబడ్డాం కదా, ఏదో ఒక పరిస్థితుల్లో మన జీవితంలో ఒక మార్పు వచ్చింది కదా. అయితే ఆ మార్పులో దేవుడు నీ దగ్గర ఏదో కోరుకుంటున్నాడని సంగతి తెలుసుకోవాలి ఖచ్చితంగా. బాగా గమనించండి. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత దేవుడు మనకి విడిపించిన రీతిని మర్చిపోతున్నారు చాలామంది. దేవుడు అసలు మనల్ని ఎందుకు విడిపించాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు తన మందిరపు ఆవరణంలోకి మా దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఏనాడన్నా ప్రభుని అడిగామా, ప్రభువా ఈ రీతిగా నన్ను ఏర్పరచుకుంటానికి కారణం ఏంటి, నేను రక్షింపబడటానికి ఉద్దేశం ఏంటయ్యా, నీ మందిరానికి నేను రావటానికి అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా నాకు తెలియట్లేదు. ఎందుకో తెలుసా, లోకంలో చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు చాలా కోకొల్లమనే ప్రజలు ఉన్నారయ్యా. కానీ కేవలం నీవు నన్ను విడిపించి తీసుకుని రావడానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా ప్రభుని నువ్వు అడిగావా? బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, నా పరిస్థితి ఏంటి, ఇంట్లో సేవకులు ఉన్న కుటుంబంలో నుండి వచ్చినోడు నేను, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అసలు నా పరిస్థితులు ఎందుకు మారిపోతున్నాయి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను నేను చాలా మార్లు. వింటున్నారా? సేవకుని కొడుకునైనప్పటికీ, సేవలో ఉన్నప్పటికీ నాకు చాలా డౌట్స్ ఉండే. దేవుడు నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు నాకు అర్థం కాని పరిస్థితుల్లో. దేవుడు నన్ను వాడుకొనినప్పుడు కూడా నేను దేవుడిని అదే అడిగా, ప్రభు అసలు నా పక్షాన నీ ఉద్దేశం ఏంటి నాయన? ఎప్పుడన్నా దేవుడిని అడిగాము మనం? బైబిల్లో ఉంటుంది, ఒక్కసారి లోతు భార్య గురించి మీరు ఆలోచన చేశారా అని ఉంటుంది ఒక మాట. లోతు భార్యను బట్టి మీరు ఆలోచించారా? లోతు భార్య విడిపించబడిన పరిస్థితులు, చెప్పండి. లోతు భార్య విడిపించబడిన పరిస్థితి, కానీ ప్రభు చెప్పాడు మీరు వెనక్కి చూడొద్దు అన్నాడు. చెప్పండి, వెనక్కి చూడొద్దు అన్నాడు. విడిపించబడిన తర్వాత దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచారం చేస్తున్న దినాల్లో ఒక ఆవిడి పాపము చేత పట్టబడి రాళ్లతో కొట్టబడి చంపబడే సమయం వచ్చేసింది. ఆ దినాన యేసయ్య పాదాల మీద పడినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నారు, అయ్యా ఈమె మోషే ధర్మశాస్త్రం చెప్పిన వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా, ఈవిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది, నువ్వేమంటావు ఏంటి అని ప్రభుని అడుగుతున్నారు. నా ప్రభు ఏమన్నాడు తెలుసా, నిజమే, మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అది చేద్దాం, కాదంట్లా.
లోతు భార్య ఏం చేసిందో తెలుసా? ఆ భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించబడిన తర్వాత మరలా వెనక్క వైపు చూసిందంట. చెప్పండి, ఎలా చూసిందంట? వెనక్క వైపు. ప్రభు చెప్పాడు, ఇక వెనక్కి తిరగొద్దు అన్నాడు. వెనకమాల జరిగే దాని గురించి నువ్వు ఆలోచన చెయ్యొద్దు అన్నాడు దేవుడు. వెళుతున్న మార్గములో వెనక్కి తిరిగి చూసిందంతే. విడిపించిన అనుభవాలు మర్చిపోయి ఈ దినాన చాలా మంది చేసే పని అదే. దేవుడు నిన్ను ఎందుకు విడిపించాడు? దేవుడు ఎందుకు మన కట్లను తెంపాడు? దేవుడు ఎందుకు మన బలహీనతలను విడిపించాడు? దేవుడు ఎందుకు మన రోగములను విడిపించాడు? దేవుడు ఎందుకు మన అప్పుల బాధలను విడిపించాడు? దేవుడు మహా భయంకరమైన పాపము నుండి నీ కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు? గమనించాలి. నిన్ను దేవుడు సాక్షిగా నిలబెట్టుకుంటాను. ఒక మాట అన్నా, నువ్వు సాక్షార్థమే జీవించమంటే అర్థం ఏంటంటే గుర్తుండిపోవాలి నువ్వు బతికిన దినాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. సాక్షార్థమైన బ్రతికంటే అంటే తెలుసా? నువ్వు చనిపోయినా సరే నీ గురించి మాట్లాడుకుంటానే ఉండాలి. అటు చూస్తున్నారేంటి వీళ్ళు? నా ఎంక చూడండి ఒకసారి. చెప్పండి, ఎలా బ్రతకాలంట? చచ్చిపోయినా పలానావుడి లేని లోటు కనబడాలి అక్కడ. పలానా వ్యక్తి లేని లోటు అక్కడ కనబడాలి. అది సాక్ష్యం. అప్పుడు బైబిల్లో ఉంటుంది కదా, నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం అని. అక్కడ నిన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అప్పుడు నిన్ను బట్టి ఆ కుటుంబాలు దీవించబడతా ఉంటాయి. నువ్వు లేకపోయినా దీవెన అక్కడ నిలిచి ఉంటుంది. నీవు బ్రతికిన బ్రతుకును బట్టి దేవుని పిల్లారా, నీ పైనున్న కృప నీ పిల్లల తరాలపైకి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. స్తోత్రం చెప్పి చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఈరోజు ఆ ఆలోచన మర్చిపోయారు. ఈ దినపు భక్తి ఈ దినానికి చాలే. ఈ దినానికి భక్తి చెప్పండి, ఈ దినానికి చాలే అనుకుంటున్నావు. కానీ దేవుడు మనం విడిపించిన రీతి మర్చిపోతే గనక అపవాదికి నువ్వే చోటిచ్చిన దాని అవుతావు. చెప్పండి, అపవాదికి మనమే చోటిచ్చిన దాని అవుతాం. అపవాది ఇగో ఎవరో పిలిస్తే, ఎవరో పంపిస్తే నీ దగ్గరికి రావడం. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని కొరకు బ్రతకకుండా దేవుడు విడిపించిన రీతికి సాక్షిగా బ్రతకకుండా ఉంటావో అపవాది ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాడు. మన ఆలోచన స్థితి మారిపోద్ది, మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మనం ఇంకా దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటాం. ఈనాటి కాలంలో దేవుని కొరకు బ్రతికేవారు తక్కువైపోయారు. దేవుని సందులో గడపవలసిన దినాలు మర్చిపోతున్నారు. దేవుని సందులో ప్రార్థన చేయవలసిన వారు రోడ్ల మీద ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంటే ఇంకో ప్రార్థన, లోక సంబంధమైన ప్రార్థన. దేవుని మందిరంలో ఆరాధన చేయవలసిన వాళ్ళు లోక సంబంధమైన ఆరాధన చేస్తున్నారు. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు సాక్షులుగానే ఉండండి. ఎలా ఉండాలంటక్క చెప్పండి. సాక్ష్యం అంటే ఏంటి? ప్రభుకు స్తోత్రము, దైవజనులకు వందనాలు, మీకు వందనాలు, అందరికి వందనాలు. రాత్రి భయంకరమైన తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా తగ్గించేయమంటే తగ్గించేసాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక, మీ అందరికి వందనాలు, హల్లెలూయా, అయిపోయింది సాక్షి. ఇది కాదు. రాత్రి మొత్తం నడుము పట్టేసింది, పొద్దున్నే లేస్తానో లేదనుకున్నాను, అమ్మయ్య ప్రభువా నువ్వు సహాయం చేస్తే రేపు పొద్దున్నే సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను, ప్రభు తగ్గించేసాడు, పొద్దున్నే పనికి వెళ్ళాను, ఆదివారం గుడికి వచ్చాను. ఇది కాదు, వినాలి, ఇది కాదు సాక్ష్యం అంటే. నిన్ను బట్టి ఒక మంచి మాట నీ ఊరిలో, నీ ఇంటిలో ఒక కేక నిన్ను బట్టి వినబడును గాక. చెప్పాలి హల్లెలూయా. నిన్ను బట్టి ఒక సాక్ష్యం వినబడాలి, నిన్ను బట్టి నీ ప్రాంతము మార్చబడాలి. ఒకసారి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య జీవించవలసిన జీవితము ఏంటి? లోతు భార్యని దేవుడు ఎలా విడిపించాడు? ఆ భయంకరమైన ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపిస్తే మరలా వెనక వైపు చూసింది. నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు, అదే పరిస్థితిలో ఈ దినాన ఉన్న వారందరూ ఆ రోజు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టుకు దేవుడు ఇప్పుడు మరలా అదే ఉంచితే కనుక ఎన్ని ఉప్పు స్తంభాలు కనపడేయో మనకి. అర్థమవుతుందా? అంతేనంటవా? వెనక్కి తిరుగుతున్నారుగా, ఏమైందిలే ఈ ఆదివారానికి, ఏమైందిలే ఈ రోజుకి, అన్నీ మనయే, అందరం మనోళ్ళు అనుకుంటున్నాం కదా.
ఎన్నిసార్లు వెనక వైపు తిరిగావు? లోతు భార్యను విడిపించిన తర్వాత ఒక్కసారి తిరిగితేనే దేవుడు ఏం చేశాడంటే ఏం చేశాడు? మీరు ఏంటి అలా చూస్తున్నారక్క? ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. 1వ తరగతి 2వ తరగతి పిల్లల్లాగా మాట్లాడుకోవాలి మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? అందుకని ఒకసారి ఆలోచన చేయండి అని ఉంది వాక్యంలో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని అని ఉంది వాక్యంలో. లోతు భార్య పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 4వ వచనంలో అసలు నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే మాటను బట్టి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. 84:4 వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. మందిరమునందు, నీ మందిరమునందు నివసించువారు. అందరు చెప్పండి, నివసించువారు. పక్కన ఒకవేళ చెప్పకపోతే కనుక ఒకటి టప్మనేయండి, పర్లా చెప్పను. ఏమైంది? నోరు తెరువు కుదంతా. చెప్పండి అందరూ ఒకసారి చదవండి. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎక్కడ నివసిస్తే ధన్యులంట? విడిపించబడ్డ నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు ఎక్కడ నివాసం చేయాలంట? చదివేరుగా, మీకు దండం పెడతానమ్మా. అది అలా చెప్పండి, బాగుంది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఎక్కడ నివాసం చేయాలంట? అప్పుడు ఏమొస్తుందంట మనకి? ధన్యత. దేవుని మందిరమందు నివాసం చేస్తే ధన్యత. విడిపించబడ్డ నీవు, పాపముల నుండి విడిపించబడిన నీవు, శ్రమల కొలిమిలో నుండి విడిపించబడిన నీవు, రోగము నుండి విడిపించబడిన నీవు, అవమానాల నుండి విడిపించబడిన నీవు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించబడిన చెప్పండి నీవు నివసించవలసింది ఎక్కడ? మందిరము. మీ కొరకు ఒక మందిరము కట్టబడటానికి స్థలం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ మందిరం ప్లాన్ ఉందే, మామూలుగా లేదు. హల్లెలూయా. మందిరం ప్లానింగ్లో అవుతున్నాయి, త్వరగా కట్టబోతున్నారు. ఎందుకని? మీరు ధన్యకరులుగా మార్చబడటానికి మీ సేవకునికి దేవుడు ఒక మంచి దర్శనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడక్కడ కూర్చుంటాం కాదు, అక్కడక్కడ నివాసం చేస్తాం కాదు. ఖాళీగా ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా దేవుని మందిరంలోకి వచ్చి మీరు నివాసం చేస్తున్నప్పుడంట దేవుడు అంటున్నాడు, మీరు ధన్యులు. అదేంటో కొంతమందికి మందిరానికి వచ్చి కూర్చుంటానికి ఇబ్బంది. ఒక ఆవిడ గంటల తరబడి పొద్దున్న కూర్చొని సాయంకాలం దాకా అష్టాచమ్మ ఆడుతూనే ఉంది. వింటున్నావా అక్కయ్? ఒకసారి నాకు చూడండి. ఏంటది అష్టాచమ్మ అంటే? తెలుసా మీకు? తెలుసుగా, ఏమంటారు ఇది? అష్టాచమ్మేగా మీ ఊర్లో అనేది. పొద్దున్న కూర్చుంది వాళ్ళ ఆయన వెళ్ళిన తర్వాత. మధ్యాహ్నం 2 ఆ టైంలో నేను ఒక ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్తున్నా. వినాలి. నన్ను అంత దూరం నుంచి వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చినా ఇలా పెట్టి ఇలా అనేసి ఇలా పక్కన పెట్టేసి, బాబాయ్ ప్రైజ్ లాడు బాబాయ్ అంది. ప్రైజ్ లాడమ్మా అన్న. బాబాయ్ మా కోసం ప్రార్థన చేయి. మరి నువ్వేం చేస్తావు? ఖాళీగా ఉన్నాగా గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని హల్లెలూయా నింగేస్తున్నా కొన్ని. హల్లెలూయా లైవ్ వెళ్తుంది అక్కడ, మామూలుగా ఉండదు. మళ్ళీ లేకపోయి నాకు మళ్ళీ పెడతా ఉంటారు అన్న. మళ్ళీ చేతులు ఎత్తున్నా ఒకసారి. హల్లెలూయా. ఖాళీగా ఉన్నావు కదా, పొద్దున్నుండి సాయంకాలం దాకా అక్కడ కూర్చొని ఆడకపోతే కొద్దిసేపు మందిరంలోకి వెళ్తే ధన్యకరమైన జీవితాన్ని ప్రవహిస్తాడు కదా నీకు. మళ్ళా పైగా అంటది దాసేసిలా, బాబాయ్ మా కోసం ప్రార్థన చేయి, మా పరిస్థితులు బాగో. నీ పరిస్థితులు బాగోపోతే వాక్యం అంటున్న మాట ఏంటి తెలుసా? అదిగో మందిరానికి వెళ్ళు. మందిరానికి వెళ్ళిన తర్వాత నీవు నాకు మొరపెట్టు. నువ్వు మొరపెడితే నేను ఆలకిస్తాను. నువ్వు మొరపెడితే నేను నీకు ఉత్తరాన్ని ఇస్తాను. నీవు మొరపెడగా నేను నీకు జవాబు దయచేస్తాను అని దేవుడు మాట్లాడుతుంటే, మొరపెట్టవలసిన సమయాన్ని ఎంత వ్యర్థపరుచుకుంటున్నారు ఈనాటి భక్తులు. అందుకన్నాడు లోతు